స్నేహ గ్రూప్ సంస్థల చైర్మన్ గారు, గౌరవ చైర్మన్ గారు డాక్టర్ కటికల సౌభాగ్యారావు గారి మ్యారేజ్ డే, టుమారో ఇస్ బర్త్డే. సో కంబైన్డ్గా ఈ రెండింటిని కలిపి ఈ స్నేహ గ్రూప్లో ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్న స్టాఫ్, డైరెక్టర్స్ అందరు కలిసి ఈ చిన్ని మనకు కేక్ కటింగ్ ద్వారా వాళ్ళకున్న ప్రేమను, అభిమానాన్ని, ఆప్యాయతను చాటుకోవడానికి ఈ అవకాశం కలిగింది. సో రేపు చైర్మన్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఆయన ఒక మహత్తర కార్యక్రమంలో ఈ కొత్తగా పెట్టిన ఏటీపీ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం ప్రస్తుతం ఉన్న దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు వీటన్నిటికీ మనకు పూర్తిగా అవన్నీ సామాజిక సేవ అనే ముసుగులో చేస్తున్న ప్రభుత్వ పరిపాలన ఏదైనా కానివ్వండి. మరి దానివల్ల దేశంలో 75 సంవత్సరాలు అయినా కూడా పేదరికం తగ్గలేదు, పూర్తిగా నిర్మూలించబడలేదు. అంటరానితనము, అసమానతలు, మనకు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇవన్నీ పెరుగుతూనే వస్తున్నాయి. ఇవన్నీ ఒక మంచి సదాభిప్రాయంతో ఈ పెట్టిన పార్టీ ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసి పైకి తీసుకురావాలి. 100% రిజల్ట్ ఓరియంటెడ్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దీనికి మనం ఆయన నేషనల్ కన్వీనర్గా చేస్తున్నారు. తర్వాత బాపట్ల నియోజకవర్గం నుండి పోటీలకు కూడా ఆయన క్యాండిడేట్గా ఉండబోతున్నారు. ఆయనకు అభినందనలు చెప్దాం. తర్వాత రేపు జరగబోయే ఎలక్షన్లో నెక్స్ట్ మంత్ 1 or 2 monthsలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మనందరం కూడా శక్తివంచన లేకుండా ఎవరికి తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు పరిధిలో ఉన్న ఓట్లను మనం ఐడెంటిఫై చేసి అది భాగ్యారావు గారి గెలుపుకు మనంతా సహకారం అందిస్తే అది ఈరోజు ఆయన బర్త్డేకు ఒక గిఫ్ట్గా మనమంతా ఇచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఒక యజ్ఞంలాగా తీసుకొని మనం అంతిమ విజయం కోసం పోరాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో మనకు డాక్టర్ సౌభాగ్యారావు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, వివాహ దిన శుభాకాంక్షలు. ఈరోజు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారి యొక్క మ్యారేజ్ డే మరియు రేపు బర్త్డే, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్నేహలో ఉన్నటువంటి స్టాఫ్ మరియు డైరెక్టర్స్ అంతా కూడా అభిమానాన్ని తెలియజేసుకోవడం కొరకు ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఇది చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవి చాలా మేము ఈ ఆర్గనైజేషన్లో వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క జన్మదినాలని చాలా ఘనంగా మేము డైరెక్టర్స్ము, స్టాఫ్ అంతా కూడా ఆయనతో జరుపుకున్నటువంటి ఆనవాయితీగా గత 10 ఏళ్ల మట్టి నుంచి కూడా వస్తూనే ఉంది. దాంట్లో ఈ రోజున ఒక ముఖ్య స్పెషాలిటీ ఏంటంటే గతంలో కంటే ఈ బర్త్డే సందర్భాన చైర్మన్ గారు రాజకీయ రణరంగంలో వెళ్ళాలనేటువంటిది ఒక నిర్ణయంతో దాని కొరకు ప్రత్యేకంగా ఒక పార్టీని కూడా, అదే ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఏర్పాటు చేసి తద్వారా మరి ప్రజలకి మన యొక్క సేవలు బాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాజకీయ రణరంగంలో కూడా ఈ బర్త్డే నుంచి వారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి మనంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇది తప్పనిసరిగా వారు ఆ రణరంగంలో కూడా సక్సెస్ అవ్వాలని మనందరం కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా
ఈ రాజకీయం అనేటువంటిది మనకందరికీ తెలిసిందే. ఇది ఓటు అనేటువంటి ద్వారా అధికార మార్పిడి జరిగేటువంటి ఈ యొక్క ఎలక్షన్స్. దాని ద్వారా ఈ ఓట్లు అనగానే మన గ్రామ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి మరి మొబిలైజేషన్ కూడా చేయవలసిన అవసరం చాలా ఉంటుంది. దాని కొరకు మా వంతుగా ఏదైతే ఇప్పుడే మన పెద్దలు మన కోటేశ్వరరావు గారు చెప్పారు, బాపట్ల నుంచి మోస్ట్ ప్రాబబ్లీ బాపట్ల నుంచే పోటీ చేయాలని నిశ్చయించారని కూడా చెప్పారు. దాని కొరకు మన వంతుగా మా వంతుగా మరి తప్పనిసరిగా అక్కడికి పోయి తప్పనిసరిగా వారి యొక్క విజయం కొరకు మన వంతుగా కూడా మా వంతుగా కూడా కృషి చేయాలని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భాన్ని వారి తప్పనిసరిగా మరి విజయం పొందాలని కోరుకుంటూ ఈరోజు చైర్మన్ గారి మ్యారేజ్ డే, అలాగే రేపు మరి బర్త్డే సందర్భంగా మొట్టమొదటిగా నేను చైర్మన్ గారికి హ్యాపీ యానివర్సరీ అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే విషెస్ తెలుపుతూ, మరి అలాగే చైర్మన్ గారు ఇప్పుడు రాజకీయ అరంగేట్రం చేయనే ఉన్నారు కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా చైర్మన్ గారితోనే ఉన్నాము. ఇప్పుడు ఈయన పొలిటికల్ దీంట్లో మేము కూడా సార్ తోటి ఎల్లప్పుడూ ఉండి సహాయం చేసి ఆయన ఎమ్మెల్యే అవ్వాలని మేము కోరుతూ, మేము మా కృషితో మేము ఏమైతే చేయాలో అవన్నీ హెల్ప్ మేము సార్కి చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్నేహ సంస్థల చైర్మన్ ఫౌండర్ డాక్టర్ కటికల శివభాగ్యారావు గారి మ్యారేజ్ డే, అలాగే రేపు బర్త్డే సందర్భంగా ఆయన ఛాంబర్లో డైరెక్టర్స్ స్టాఫ్ కలిసి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం బర్త్డే చేసుకుంటాం, కానీ ఈ బర్త్డేకి ఒక స్పెషాలిటీ ఉంది. యాక్చువల్ బర్త్డే రోజు సార్ ఉండట్లేదు, అందుకని ఇప్పటికిప్పుడు అనుకొని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. సారు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. నిత్య కృషివలుడు, కార్యదక్షత కలిగిన వ్యక్తి, సంకల్ప బలం ఉన్న వ్యక్తి, సాధించలేనిది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆయన స్ట్రాటజీ కానీ ఆయన పాలసీస్ కానీ చాలా చక్కగా అవి ఒక ప్లాన్ చేసుకుని నిర్వహిస్తారు. ఇప్పుడు బాపట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కలిసి రావాలని, అలాగే ఆయన నిర్దిష్టమైన మేనిఫెస్టోతో సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. సో వారికి మనం అందరం కూడా మనకు తోచినట్టు డైరెక్ట్గా ఆయనకి ప్రత్యక్ష రాజకీయాల్లో సహాయం చేయలేకపోయినప్పటికీ మా వంతుగా మేమేం చేయగలమో అవన్నీ చేస్తామని, ఆయనకి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో, ఆయన నడుస్తున్న పదంలో అన్ని విజయాలే కలగాలని, నెక్స్ట్ బర్త్డే సార్ ఎమ్మెల్యేగా మనందరం ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఎ వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ ఆల్సో విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చైర్మన్ గారు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సంస్థల చైర్మన్ గారు కటికల శివభాగ్యరావు గారి యానివర్సరీ ఈరోజు, అలాగే రేపు ఆయన జన్మదిన రోజు. ఈ 2 రోజులు పురస్కరించుకొని ఈరోజు మనం కేక్ కట్ చేస్తున్నాం. ఆయనకి ఎంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మరి ఇంకా ముందు రాజకీయాల్లోకి వెళ్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన ఎమ్మెల్యే అవుతారు అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇది చాలా సులభమైన పని ఆయనకి. తొందరగానే ఆయన ఎమ్మెల్యే అవుతారు. అలాగే వచ్చే జన్మదినం కల్లా ఆయన ఎమ్మెల్యే కటికల శివభాగ్యరావు గారిగా కేక్ కట్ చేస్తారని ఆశిస్తూ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఎన్నికల ద్వారా మనది ఇదేంటి అణిగారిపోయిన వారందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పించినది లక్ష్యం ఖచ్చితంగా సాధించాలని, దానికి మనకు కావలసినంత ప్రోత్సాహం అందిస్తే
అప్పుడు ఆటోమేటిక్గా ఉత్సాహం దానంతట అదే వచ్చి ఇంకా అభివృద్ధి సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన నేరేళ్ళ కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా పద్మశర్మ గారికి, సత్యనారాయణ గారికి, రామకృష్ణ గారికి, కెన్నిబాబు గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈ రోజున మా మ్యారేజ్ డే, అదేవిధంగా రేపు నా బర్త్డే సందర్భంగా విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా, స్టాఫ్ మెంబర్స్కి, అదేవిధంగా డైరెక్టర్స్కి, శ్రేయోభిలాసులు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. వీరు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్యేగా కేక్ కట్ చేయాలని అంటున్నారు కాబట్టి 100% అదే ఆశయంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామనేసి నమ్మకం మాత్రం ఉంది. సో మీ అందరి సహకారంతో ఒక ఎమ్మెల్యేగా గెలుస్తామనే నమ్మకంతో రాబోయే కాలంలో సక్సెస్ఫుల్గా ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా ఈ పార్టీని తీర్చిదిద్దుతాననేసి మాటిస్తున్నాను. రేపు ఏదైతే నా రామకృష్ణ గారు, నేను రామకృష్ణ గారు బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. వారి బర్త్డే కూడా రేపు సెలబ్రేట్ చేసుకోవాలి. వారికి రేపు జరగబోయే బర్త్డే దినోత్సవానికి వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. స్టాఫ్ అందరికి కూడా నా యొక్క ఏదైతే నాకు ధన్యవాదాలు తెలుపుతున్నారో, అదేవిధంగా బ్లెస్సింగ్ చెప్పారో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.